విద్యుత్ రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. విజయవాడ గుణదలలో సుమారు 30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీ సిపిడిసిఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో విద్యుత్ శాఖపై నమ్మకం, సంతృప్త స్థాయి పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లో వోల్టేజీ సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తా ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 90 నుంచి 95% పైన మనకు పాజిటివ్ పర్సెప్షన్ రావాలనేది చెప్పారు. గతంలో మనం చూసాం, ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన డిపార్ట్మెంట్ అంతా రేత్రనక పగలనక పనిచేసి దాదాపు 93 నుంచి 94% పాజిటివ్ పర్సెప్షన్ తీసుకొచ్చిన ఘనత ఎల్సీ డిపార్ట్మెంట్ నుంచి అవడంలో ఏమాత్రం సందేహం లేదు. మీకే సమస్య ఉన్నా సరే మేమే ముందుండి పనిచేస్తాం. అట్లానే మీరు కూడా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి రానంత పేరు మన డిపార్ట్మెంట్కి రావాలని చెప్పి మరొకసారి అధికారులందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ